తీసుకొని మీరు బాగా చేస్తారని నన్ను బాగా ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతోటి నాది 4వ సినిమా. ఇంకా కూడా నేను ఈయన వల్ల ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మేము చేసే ఈ షూటింగ్ మొత్తం మీరు అందరూ చూసి లైక్ చేయండి అని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరేమైనా చెప్తారా మేడం? భవన్ మేడం గారు చెప్పు ఈ కాశీవాడ స్వామి గురించి. చెప్తాము. నమస్తే అందరికి. నమస్తే. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. షూటింగ్ ప్రారంభం. షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి ఏమండి పెళ్ళి చేసుకోండి. ఒక అద్భుతమైన కథ. ఈ కథను అందించిన రాముకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏమండి పెళ్ళి చేసుకోండి. మీరు చూస్తే అబ్బా ఇంత మంచి కథనా అని ఖచ్చితంగా అంటారు. ఇంతకుముందు మన అది ఏంది మన రాఖీ పండగకి పుట్టింటికి పోతా ఆ అద్భుతమైన కథ కూడా అన్నదే. ఇప్పుడు కూడా అదే దాంతో మన ఈ కథ కూడా ఆయన తయారు చేసిండు. చాలా అద్భుతమైన కథ. నేను ఆయన చెప్పగానే ఓకే అని చెప్పేసిన. ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కోసం వచ్చినాము. ఇందులో నటించడానికి వచ్చిన వాళ్ళు పెద్ద మనిషి, ఈ మనిషి, ఈ మేడం గారు, ఈ మేడము, ఈ మేడము, ఈ మేడము, ఈయన అన్న అందరూ. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ అంటే దీన్ని ఏమంటారు, మనం ఉన్న లొకేషన్ వచ్చేసి కేతనపల్లి దగ్గర, గద్దెరాగడి దగ్గర. అంతేనా? అదే అంటారు గద్దెరాగడి దగ్గర. లడ్డా రైస్ మిల్లు. సో మొత్తానికి అయితే షూటింగ్ అనేది మంచిగా జరుగుతుంది. పెద్ద మనిషి ఇక నువ్వేమైనా చెప్పాను కూడా చెప్పు. కొత్త నచ్చిండు, కొత్త నూతన వీళ్ళందరూ మనతో ఉన్నారు. నూతన ఆర్టిస్టు చెప్పా బాబు గట్టిగా కొంచెం ముందరగా చెప్పు. అందరూ చూడాలి, చూసి ఆనందించాలి. మాకు కూడా బాగా అనిపిస్తుంది. నర్సయ్య మంచిర్యాల నుండి వచ్చిన. ఈయన ఎన్నటి నుంచి అడుగుతాడు అంటే నన్ను. ఆయనకి సందర్భం వచ్చింది, ఇప్పుడు ఈ రోజు వచ్చింది. ఈయనకి ఆయన నటించాలని కోరిక ఉన్నది. కోరిక, అది బలమైన కోరిక. సో ఆయన వచ్చేసిండు, పిలవగానే వచ్చిండు. ఇక ఇందులో ప్రధాన పాత్రలో 2 హీరోయిన్లు. ఇక వీళ్ళు మీకు తెలుసు, ఎంత అద్భుతంగా నటిస్తారో కూడా మీకు తెలుసు. ఎక్స్ట్రాడినరీగా ఈ అన్న అయ్యగారి పాత్రలో నటిస్తున్నాడు. టోటల్ డిఫరెంట్ పాత్ర. అయ్యగారి పాత్రలో నటిస్తాడు అన్న. ఈ అన్న వచ్చేసి బాబాయ్ పాత్రలో నటిస్తాడు. ఈ అన్న ఒక తాగుబోతు లెక్క, బాధ్యతలు మర్చి తాగుబోతు లెక్క ఒక అక్క కష్టం మీద, ఆ అక్క చేసిన కష్టం, ఆ కష్టం పడితే వచ్చిన పైసల మీద తాగుకుంటూ దుబారాగా తిరిగే ఒక తమ్ముని పాత్రలో అద్భుతంగా చేయడానికి సిద్ధమైండు. ఇక మేమందరము షూటింగ్ బయలుదేరుతాము, తొందరగా చేసి ముగించుకుంటాము. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా మనదే. అందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి. వెళ్ళగొట్టండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. మేడం మీరేమైనా చెప్పదలుచుకున్నారా యూట్యూబ్ ప్రేక్షకులకు? చెప్పండి. ఇప్పుడు షూటింగ్ ప్రారంభం. నమస్కారం. ఈ స్వామితోటి ఈ సినిమా 4వ సినిమా. దేనికైనా నన్నైతే ముందుగా తీసుకొని మీరు బాగా చేస్తారని నన్ను బాగా ప్రోత్సహిస్తున్నాడు.
తోటి ఈ సినిమాతోటి నాది 4వ సినిమా. ఇంకా కూడా నేను ఈయన వల్ల ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మేము చేసే ఈ షూటింగ్ మొత్తం మీరు అందరూ చూసి లైక్ చేయండి అని కోరుకుంటున్నాను అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరేమైనా చెప్తారా మేడం? భవన్ మేడం గారు చెప్పు ఈ కాశీపేట స్వామి గురించి. ప్రేక్షక మహాశయులకి ధన్యవాదాలు. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఇది 4వ షార్ట్ ఫిలిం చేస్తున్నాము. ఈ షార్ట్ ఫిలింను మీరు ఆదరించి మమ్మల్ని ఆనందింపజేసి మాకు సపోర్ట్గా నిలిచి మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ముందుకు నడిపిస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ నేను. చెప్పు. నా పేరు వెంకటేష్. నేను రామకృష్ణపూర్లో మహర్షి ఆయుర్వేద వైద్యశాల నడుపుతున్నా. నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. ఇట్లా నాతో పాటు కొంతమందిని కూడా ఈ సినిమా రంగంలో తీసుకొచ్చిన, ఇంకా కూడా తీసుకురావాలని అనుకుంటూ ఈ సినిమాలో మన నటీనటులు చాలా అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నా. మళ్ళీ ముందు వచ్చే సినిమాలలో కూడా మంచి అద్భుతంగా చేసి మాకు మంచి జయ ప్రకీర్తలు చేయాలని కోరుకుంటున్నాము. మంచి కథ అందించిన రామన్నకు, దర్శకత్వం వహించిన మన కాశీపేట స్వామి గారికి, యూట్యూబ్ ఛానల్ నిర్మాత అయినటువంటి మన రామన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. చూస్తున్న అందరికి కూడా మాకు ధన్యవాదాలు. ఇంకా అందుకో అన్న. హలో, నమస్తే. నాది ఇది 4వ సినిమా. నేను ఇందులో అయ్యగారి పాత్ర నాది. మరి సంభవం అయితే ఎంత ఇస్తారో కానీ మరి ఇప్పుడైతే నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన నాకు సంభవం అయితే 20,000 పదార్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా మన సామాన్యను. అట్లాగే సామాన్యను కూడా మంచి మంచి కొత్త సినిమాలు తీయాలని, చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను. అందుకనే మనల్ని అందరినీ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అన్న రామన్న మాట్లాడతాడు. మన ఈ కథ అతనే మూల కథ అతనే. మిగతాదంతా నేను చూసుకుంటా కానీ అతనే అన్నట్టు దానికి మెయిన్ మూలం. థ్యాంక్ యూ. అందరూ ఆ పుట్టింటికి ఆ రాఖీ పండుగ పుట్టింటికి పోతా అన్న దాన్ని ఎంత ఆదరించారో అన్నీ కూడా అంతే ఆదరించండి. అన్న తీసేటి కానీ, అందరం కలిసి తీసేటి కానీ, ఇంకా వేరే వచ్చే వాళ్ళు ఉంటే రండి, వాళ్ళతో తీసినవి కానీ అందరినీ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ సరిగ్గా చేస్తారు, కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తేనే కదా కొంచెం కామెంట్ చేస్తేనే మాకు సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఇచ్చినట్టు, కామెంట్ చేయాలి, ఇచ్చినట్టు. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి, బిల్ ఆల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సమాచారం ఏదైనా ఉంటే షూటింగ్ అయిపోయినాక మాట్లాడదాం. తొందరగా రిలీజ్ చేసేస్తాం. కామెంట్ కూడా చేయండి. నేను నరహరిని. ఇది 4వ సినిమా తీయబోతున్నాం. ఇది ప్రారంభోత్సవం కాబట్టి మా స్వామి గారికి, మా డైరెక్టర్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాను ఆదరించి మా అందరికీ ప్రోత్సాహంగా ఏదో లైక్ అని అదని ఇదని కొట్టుంది. అది మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. మీకు పైసలు ఓకే, అట్లా చేయండి. ఓకే, బెల్ మాత్రం గట్టిగా నూతన ఆర్టిస్టు బ్రదర్ రాపు, నువ్వు ఏం చేయకు, ఏం చెప్పేదాకా ఏం చేయ. నమస్కారం, నా పేరు జయ. షార్ట్ ఫిలింలో చేయాలని ముందు హ్యాపీగా అనుకుంటున్నా. నాకు అమ్మ పరిచయం చేసింది. ఒక అన్న ఇంకా చేస్తావా అని అంటున్నాడు. సరే చేస్తాను, నాకు చేయాలని ఇంకా కోరుకుంటూ చేస్తాను అంటున్నా. ఇందులో నేను చేసి ఓకే అయితే ఇంకింత ముందుకు వెళ్ళిపోయి ఇంకా చాలా బాగా చేయాలి అని నేను కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉంది ఇప్పటివరకు. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, మందమరి సినిమా. ఈ ఛానల్ కూడా నాదే. వెళ్తాం మళ్ళా. అందరికీ లైక్లు, మీరు అందరూ లైక్లు కొట్టాలి. కొట్టండి గట్టిగా. ఓకే బ్రదర్, రైట్.